ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విజయనగరంలో ఉగ్రమూలాల కేసుపై వేగవంతమైన దర్యాప్తు. ప్రధాన నిందితుడు సిరాజ్ కు భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్టు గుర్తించిన ఎన్ఐఏ. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై జూన్ 12 నుంచి ఆకస్మిక తనిఖీలు. ప్రజల నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తం కావాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రజాసేవలో ఉత్తమ ఫలితాలకు చంద్రబాబు చేస్తున్న కృషిపై బిల్ గేట్స్ ప్రశంసలు. భారత్ సహా అల్పాదాయ దేశాలకు రోల్ మోడల్ అని కితాబు. తెలంగాణలో ప్రతి రైతుకు సౌర పంపు సెట్ ఇవ్వాలన్నదే లక్ష్యమన్న రేవంత్. నాగర్ కర్నూలు జిల్లాలో ఇందిరా సౌరగిరి జల వికాసం ప్రారంభం. సామాజిక మాధ్యమాల్లో విష ప్రచారాన్ని పట్టించుకోబోనన్న సీఎం. 16 నెలల్లో కాంగ్రెస్ సర్కారు చేసిందేంటో ప్రజలకు తెలుసని స్పష్టీకరణ. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదన్న విదేశాంగ శాఖ. ట్రంప్ ట్వీట్లపై పార్లమెంటరీ కమిటీకి మిస్రీ వివరణ. శరణార్థుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. అందరికీ ఆశ్రయం కల్పించేందుకు భారత్ ఏమీ ధర్మసత్రం కాదని స్పష్టీకరణ. విజయనగరంలో ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు. ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. 6 వ్యక్తులతో ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు తేల్చారు. ఐసిస్ హ్యాండర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుకు సిద్ధమైనట్టు గుర్తించిన పోలీసులు వారి వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులెవరో తేల్చేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరినీ కస్టడీకి తీసుకుని విచారించాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దృష్టి సారించారు. విజయనగరంలో నమోదైన ఉగ్రకుట్ర కేసు దర్యాప్తులో పోలీసులు తవ్వే కొద్దీ కొత్త అంశాలు బయటకు వస్తున్నాయి. సిరాజ్, సమీర్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి అల్ హింద్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. 6 ఇన్స్టా గ్రూప్ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించిన పోలీసులు సిరాజ్, సమీర్ సహా టీంలో కర్ణాటక, మహారాష్ట్ర యువకులు ఉన్నట్టు నివేదికలో తెలిపారు. హైదరాబాద్ లో 3 రోజులు 6 సభ్యుల ముఠా కలిసి ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. ఐసిస్ హ్యాండ్లర్ సౌదీ నుంచి ఇచ్చే ఆదేశాల అమలుపై 6 చర్చించినట్లు నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. బాంబులు తయారు చేయాలని ఇద్దరికి సౌదీ నుంచి ఆదేశాలు రాగా మిగతా 4 బాంబులు పెట్టే టార్గెట్లు గుర్తించాలని ఆదేశాలిచ్చారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. పేలుడు పదార్థాలు, ఇతర సామాగ్రిని సిరాజ్ ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అరెస్టు సమయంలో సిరాజ్ వద్ద అమోనియం నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్ సీజ్ చేసినట్లు తెలిసింది. సిరాజ్, సమీర్లు యూట్యూబ్ లో బాంబు తయారీ విధానాన్ని చూసినట్టు గుర్తించారు. ఈ నెల 21, 22 తేదీలో విజయనగరంలో పేలుడుపై రిహార్సల్స్ నిర్వహించాలని ఉగ్రవాద సంస్థల సామాజిక మాధ్యమం హ్యాండిల్స్ నుంచి వారికి సమాచారం వచ్చినట్టు తెలిసింది. ఆ తర్వాతే ఎక్కడ పేల్చాలో చెబుతామని వారికి ఉగ్ర సంస్థ చెప్పినట్లు సమాచారం. గత 6 నెలల్లో సిరాజ్ 2-3 సార్లు సౌదీ అరేబియా వెళ్లి వచ్చినట్లు గుర్తించారు. ఈ మేరకు అతడి ట్రావెల్ హిస్టరీ పోలీసుల చేతిలో ఉన్నట్లు తెలిసింది. సిరాజ్, సమీర్ ఫోన్ లో కీలక సమాచారం సేకరించిన పోలీసులు ఈ ఇద్దరు సామాజిక మాధ్యమాల ద్వారా ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు. 10వ తరగతి చదివి సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా చేస్తున్న సమీర్ తల్లి, సోదరితో కలిసి ఉంటున్నాడు. గతంలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై సమీర్ ను అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు సిరాజ్ ఇచ్చిన సమాచారంపై సమీర్ ను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు విజయనగరం తరలించారు. అక్కడ ఇద్దరిని విజయనగరం జిల్లా కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇద్దరిని విశాఖ జిల్లా జైలుకు తరలించిన పోలీసులు ఇద్దరిని కస్టడీకి తీసుకుంటే మరిన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ మేరకు ఏపీ పోలీసులు కసరత్తు చేస్తుండగా ఆ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ
సంస్థ ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగింది. సిరాజ్ ఆర్థిక కార్యకలాపాలపై ఆరా తీసిన ఎన్ఐఏ అధికారులు అతడి బ్యాంక్ అకౌంట్ లో పరిశీలించారు. అతడికి భారీగా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నట్లు గుర్తించారు. అటు సమీర్ కు కాంటాక్ట్ లో ఉన్న వారిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు. పాక్కు రహస్యాలు చేరవేస్తున్న కేసులో ఇప్పటికే 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు మరొకరిని పట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాంపూర్కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది. ఐఎస్ఐ కోసం అతడు గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని ఎస్టీఎఫ్ వెల్లడించింది. జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్కు చేరవేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. ఇందుకోసం షాజాద్ పలుమార్లు పాక్కు వెళ్లొచ్చాడని ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. పాకిస్తాన్కు దుస్తులు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువుల రవాణా ఎగుమతి ముసుగులో గూఢచర్యానికి పాల్పడేవాడని ఎస్టీఎఫ్ తెలిపింది. మరోవైపు జమ్మూ కశ్మీర్లో సైన్యం ఉగ్రవాద సహాయకుల్ని అరెస్ట్ చేసింది. షోపియాన్ జిల్లా డీకేపోరా ప్రాంతంలో ఉగ్రవాద సహాయకులు ఉన్నట్లు సమాచారం అందగా సైన్యం గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే ఉగ్రవాద సహాయకుల్ని పట్టుకున్న భద్రతా దళాలు వారి నుంచి 2 పిస్తోళ్లు, 4 గ్రెనేడ్లు, 43 బుల్లెట్లు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్తాన్కు రహస్యాలు చేరవేస్తున్నందుకు పోలీసులు అరెస్ట్ చేసిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. పహల్గాంలో ఉగ్రదాడి జరపడానికి 3 నెలల ముందు జ్యోతి ఆ ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఆమె వీడియోలు తీసినందున పహల్గాంపై పూర్తి సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై లోతైన దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల వేళ ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధారించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు భావిస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ముందు జ్యోతి మల్హోత్రా పలుమార్లు పాకిస్తాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకు వెళ్లొచ్చినట్లు హిసార్ ఎస్పీ శశాంక్ కుమార్ తెలిపారు. పహల్గాం దాడితో ఆమెకు సంబంధం ఉందా లేదా అనేది విచారణలో తెలుస్తుందన్నారు. పాక్కు స్పాన్సర్ ట్రిప్ల ద్వారా ఆమె వెళ్లినట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. అటు జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ శేష్పాల్ జ్యోతి పహల్గాం పర్యటనపై ఓ ఇన్స్టా వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐకి సున్నితమైన సమాచారాన్ని అందజేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ద్వైపాక్షిక చర్చల వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అవగాహన జరిగినట్లు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వివరించారు. పొరుగుదేశం నుంచి ఎలాంటి అణు సంకేతాలు లేవన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి విక్రమ్ మిశ్రీ వివరించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు మిశ్రీ హాజరయ్యారు. కాల్పుల విరమణ అవగాహనలో ట్రంప్ పాత్రపై విపక్ష ఎంపీలు అడగ్గా ద్వైపాక్షిక చర్చల వల్లే కాల్పుల విరమణ అవగాహనకు వచ్చినట్లు మిశ్రీ స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో భారత్కు వ్యతిరేకంగా తుర్కియా వ్యవహరించడంపై ప్రశ్నించగా ఆ దేశం భారత్కు సంప్రదాయ మద్దతుదారు కాదని మిశ్రీ వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా వేదికలను ఉపయోగించుకుందాని ప్రశ్నించగా భారత సైన్యం పాక్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేసిన నేపథ్యంలో అది పెద్ద విషయం కాదన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సామాజిక మాధ్యమాల్లో మిశ్రీపై జరిగిన దుష్ప్రచారాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఖండించింది. కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై మంత్రి క్షమాపణల్ని అంగీకరించలేమని తేల్చెప్పింది. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆచితూచి మాట్లాడాలని, బాధ్యతగా ఉండాలని చురకలు వేసింది. కున్వర్ విజయ్ షా వ్యాఖ్యలపై విచారణకు మధ్యప్రదేశ్కు చెందిన ఐపీఎస్లతో సిట్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 3 సీనియర్ ఐపీఎస్లతో సిట్ ఏర్పాటు చేయాలని, అందులో ఒక మహిళా ఐపీఎస్ ఉండాలని పేర్కొంది. ఈ నెల 28లోపు నివేదిక అందజేయాలని సిట్ను ఆదేశించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మీడియాకు వివరాలను వెల్లడించిన కర్నల్ ఖురేషీని ఉద్దేశిస్తూ ఉగ్రవాదుల సోదరి అని విజయ్ షా వ్యాఖ్యానించగా తీవ్ర దుమారం రేగింది. ప్రభుత్వ పథకాలు, పౌర సేవలపై జూన్ 12 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తున్న పౌర సేవల్లో ప్రజల నుంచి పూర్తి సంతృప్తి వ్యక్తం కావాలని చెప్పారు. పౌర సరఫరాలు, దీపం, ఆర్టీసీ, పంచాయతీ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని పరిశీలించిన సీఎం ఆర్టీసీలో సౌకర్యాలు, సదుపాయాలు ఇంకా మెరుగుపడాలని ఆదేశించారు. దీపం లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి 3 సిలిండర్ల సొమ్ము వేయనున్నట్టు చెప్పారు. ఏపీ ప్రభుత్వ పథకాల అమలు, వివిధ ప్రభుత్వ సేవలపై సచివాలయంలో సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు రేషన్, దీపం, ఆర్టీసీ, పంచాయతీ సేవలపై ప్రజల నుంచి అందిన అభిప్రాయాలను పరిశీలించారు. ఈ శాఖల పరిధిలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలపై ఐవీఆర్ఎస్, క్యూఆర్ కోడ్ విధానాల ద్వారా అభిప్రాయాలపై చర్చించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తోందని, అన్ని శాఖల్లో ప్రభుత్వ పనితీరు, ప్రజాసేవల విషయంలో పూర్తిస్థాయి సంతృప్తి కనిపించాలని సీఎం అన్నారు. కొన్ని శాఖల్లో మార్పు వచ్చిందని, ఆర్టీసీ వంటి చోట్ల ఇంకా సేవల్లో
ఇంధనంలో నాణ్యత పెరగాల్సి ఉందని చెప్పారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధిదారులకు ఏడాదికి ఇచ్చే 3 సిలిండర్ల సబ్సిడీ మొత్తాన్ని ఒకేసారి ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. లబ్ధిదారులు తమకు కావాల్సినప్పుడు దీపం పథకం కింద సిలిండర్ తీసుకోవచ్చని తెలిపారు. దీపం పథకం లబ్ధిదారుల నుంచి ఏజెన్సీ ఇతర స్థాయిల్లో ఎక్కడా డబ్బులు అదనంగా వసూలు చెయ్యరాదని చెప్పారు. రేషన్ సరుకుల నాణ్యతపై 76% మంది బాగుందని చెప్పినట్టు గుర్తు చేసిన చంద్రబాబు ఇది మరింత పెరగాలన్నారు. రేషన్ పంపిణీ నాణ్యతపై పశ్చిమ గోదావరి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచినట్టు చెప్పారు. ఆర్టీసీ సేవల్లో ప్రయాణికుల నుంచి ఆశించిన సంతృప్తి వ్యక్తం కాలేదని అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేయాలని సీఎం చెప్పారు. బస్టాండ్లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తమవుతోందని ఇది సరిచేసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పంచాయతీ సేవల విషయానికి వచ్చేసరికి ఇంటి నుంచి చెత్త సేకరణపై 60% మంది అవునని చెప్పారని, గతంతో పోల్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ మెరుగైనట్టు చెప్పారు. రానున్న రోజుల్లో డ్వాక్రా మహిళలకు తడి చెత్త నిర్వహణ బాధ్యత అప్పగించి కంపోస్టు తయారీ చేపడతామని సీఎం వివరించారు. ప్రభుత్వ సేవల విషయంలో డేటా అనలిటిక్స్ కీలకమన్న సీఎం డేటా ఆధారంగా ప్రభుత్వ శాఖలు తమ పనితీరును క్షేత్రస్థాయి నుంచి పరిశీలించే అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. ప్రజాభిప్రాయాన్ని సమర్థంగా విశ్లేషిస్తే ప్రభుత్వ సేవల్లో అనూహ్య మార్పులు తేవచ్చన్న ముఖ్యమంత్రి ఒక పథకంపై ప్రజల్లో అసంతృప్తి ఉంటే అందుకు కారణాలను తెలుసుకుని పరిష్కరించాలని సూచించారు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 325 సేవలు అందుతున్నాయని, జూన్ 12 నాటికి 500 సేవలు అందించాలని సూచించారు. కర్నూలు జిల్లా వర్వకల్లులోని ఇండస్ట్రియల్ నోడ్లో ఏర్పాటు చేసే డ్రోన్ సిటీ టెండర్ల ప్రక్రియ జూన్ 12 నాటికి పూర్తవుతుందని అధికారులు సీఎంకు వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి వ్యవసాయ పంపు సెట్ స్థానంలో సౌర పంపు సెట్లు ఇచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అచ్చంపేట నియోజకవర్గం నుంచే పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. 16 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లబ్ధి పొందిన కోట్లాది మంది ప్రజలకు తెలుసని ముఖ్యమంత్రి వివరించారు. సోషల్ మీడియాలో చేసే విష ప్రచారాన్ని పట్టించుకోనని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. గిరిజన రైతులకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందించేందుకు తీసుకొచ్చిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అక్కడే పైలాను ఆవిష్కరించి 49 మంది రైతుల భూముల్లో ఏర్పాటు చేసిన సోలార్ పంపు సెట్లను స్విచ్ ఆన్ చేశారు. అనంతరం లబ్ధి పొందిన గిరిజన మహిళా రైతులతో మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలో ప్రతి వ్యవసాయ పంపు సెట్టు స్థానంలో సోలార్ పంపు సెట్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 100 రోజుల్లో ఈ పనుల్ని పూర్తి చేసి అచ్చంపేటను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నారు. అనంతరం మాచారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 10 అంశాలతో కూడిన నల్లమల్ల డిక్లరేషన్ ను ఆవిష్కరించారు. డిక్లరేషన్ లో భాగంగా తండాలు, గూడాల్లో ఆదివాసీలందరికీ 6,70,000 ఎకరాల్లో సోలార్ పంపుసెట్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతికేలా చేస్తామని హామీ ఇచ్చారు. 16 నెలల పాలనలో అనేక రంగాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్రమే ప్రకటించిందని రేవంత్ వివరించారు. పాలమూరోళ్లంటే మట్టి పని, తట్టపని, పారపనికే కాదు పరిపాలనలోనూ నెంబర్ 1 అని నిరూపించామన్నారు. కేంద్రంలో మన ప్రభుత్వం లేదు, పరాయి పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఉన్నా మనల్ని అభినందించక తప్పలేదు. నెంబర్ 1 శాంతి భద్రతలను కాపాడిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. నిరుద్యోగ సమస్యని నిర్మూలించడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ 1 అని, పన్నుల సేకరణలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఇవాళ ప్రకటించింది. కానీ ఇది సరిపోదు. ప్రతి రైతుకు సోలారు పంపు సెట్టు ఇచ్చి విద్యుత్ అవసరం లేకుండా స్వయంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి అచ్చంపేటను ఏ విధంగా ఆదర్శంగా తీర్చిదిద్దాలనుకుంటున్నామో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రణాళికలు చేయాలి. ఎవరెంత దుష్ప్రచారం చేసినా కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న పథకాలు అందుకున్న వారికి నిజమేమిటో తెలుస్తుందని రేవంత్ రెడ్డి వివరించారు. కొంతమంది కుట్రలు చేయొచ్చు, కుతంత్రాలు చేయొచ్చు. వాళ్లకున్న అక్రమ సంపాదనతో సోషల్ మీడియాలో మన మీద దుమ్మెత్తి పొయ్యొచ్చు, కానీ నిజం అనేది తెలుస్తుంది. సన్న బియ్యంతో బుక్కడు పువ్వ కడుపులకు పోయినప్పుడు ఆ ఆడబిడ్డకు తెలుస్తుంది. ఇవాళ 60,000 మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు వచ్చి ప్రతి నెల జీతం కోసం సంతకం పెట్టినప్పుడు ఈ ఉద్యోగం మా రేవంత్ అన్న ఇచ్చిండు, ఆయన వచ్చినాకనే మాకు ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను గుర్తు చేసుకుంటాడు. పాస్ పుస్తకం చూసినప్పుడల్లా మా సోదరుడు రేవంత్ రెడ్డి 2 లక్షల రూపాయల వరకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిండని మా రైతులు గుర్తు చేసుకుంటారు. 50 లక్షల కుటుంబాలు ఇవాళ 200 యూనిట్లు ఉచిత కరెంటును ఈ రోజు పొందుతున్నాయి. వీళ్ళందరూ గుర్తు చేసుకున్నప్పుడు ఆ సన్నాసులు సోషల్ మీడియాలో చేసే తప్పుడు ప్రచారం నాకు ఒక లెక్కన అని చెప్పి ఈ రోజు మీ అందరి ముందర నేను చెప్పదలుచుకున్నా.
స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద 119,50,00,000 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి అందజేశారు. ఈ పర్యటనలో స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు వెళ్లిన సీఎం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం అందాల పోటీల మీదే కాకుండా అగ్ని ప్రమాదాల మీద కూడా దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు. పాత బస్తీలోని గుల్జార్ హౌస్ ను సందర్శించిన కేటీఆర్ బాధితుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాజకీయంగా మాట్లాడడానికి రాలేదన్న ఆయన ముఖ్యమంత్రి హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారని అన్నారు. హైదరాబాద్లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని చెప్పారు. అగ్నిమాపక యంత్రంలో నీళ్లు, అంబులెన్స్లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నిన్న జరిగిన దుర్ఘటన హైదరాబాద్ చరిత్రలోనే అతిపెద్ద దుర్ఘటన. అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పంగానే ఏ ఫైర్ బ్రిగేడ్ అయితే వచ్చిందో అది నీళ్లు లేకుండా అరకొరగా వస్తే లాభమేంది? ఆ ఫైర్ ఇంజన్ల అంబులెన్స్లో ఉంటే కొన్ని ప్రాణాలు బతుకుతుండే, కొంతమంది అన్న మా వాళ్ళు బతుకుతుండే అనే బాధ. ఇలా రాజకీయం లేదు, ఎవరిని తిట్టేది లేదు. ఎండాకాలం వచ్చిందంటే మున్సిపల్ మంత్రి కానీ, మున్సిపల్ అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఫైర్ ఇంజన్ వాళ్ళు కానీ ఓ రివ్యూ పెట్టుకోవాలి, సమీక్ష చేయాలి. చచ్చిపోయినాక కాంపెన్సేషన్ ఒక 5 లక్షలు ఏదో ఇచ్చి చేతులు దులుపుకున్నాడు కాదు. భవిష్యత్తులో ఇంకెవరు చావకుండా చూడండి. దయచేసి మీరు చేస్తున్నారు కొన్ని పనులు, ఇంకా మంచి పనులు చేయండి. ఎందుకు రామ్ నేనంటే నీకు అంత ఇష్టం? ఎందుకంటే నువ్వు నాన్నవి కదా. Watch our film Anaganaga, streaming now only on ETV Win. పేదలు, అట్టడుగు వర్గాల బలోపేతమే లక్ష్యంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిపై గేట్స్ ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో చంద్రబాబు చొరవను అభినందిస్తూ బిల్ గేట్స్ లేఖ రాశారు. ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్ బృందంతో జరిగిన ఒప్పందం సమావేశాన్ని ప్రస్తావించారు. పాలనలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ను బలోపేతం చేసేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు చూపిన ఆసక్తి మీ చిత్తశుద్ధి, విజన్కు నిదర్శనమని చంద్రబాబును బిల్ గేట్స్ కొనియాడారు. ఏఐ డ్రివెన్ డెసిషన్ మేకింగ్, రియల్ టైమ్ డేటా సిస్టమ్, హ్యూమన్ క్యాపిటల్ డెవలప్మెంట్ వంటివి సీఎం నాయకత్వ ప్రతిభను ప్రస్ఫుటం చేస్తున్నాయని పేర్కొన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రభుత్వ సేవల్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు చేస్తున్న కృషి ఆంధ్రప్రదేశ్కే కాదు భారత్ సహా అల్పాదాయ దేశాలకు ఉపయోగపడుతుందన్నారు. తాను మళ్లీ ఏపీకి వచ్చే నాటికి అనుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో అద్భుతమైన పురోగతి సాధించగలమని బిల్ గేట్స్ ధీమా వ్యక్తం చేశారు. గేట్స్ ఫౌండేషన్, ఏపీ ప్రభుత్వ భాగస్వామ్యం ఇక ముందు కొనసాగాలని, ఏపీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావాన్ని చూపాలని బిల్ గేట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలుచోట్ల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. కదిరి, బొబ్బిలి మున్సిపాలిటీల్ని కూటమి కైవసం చేసుకుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ నేత శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ గా దిల్షా దున్నీసా, వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచార్యని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అత్తెలి మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్ని కూటమి అభ్యర్థులు దక్కించుకున్నారు. అధ్యక్షుడిగా మక్కా సూర్యారావు, ఉపాధ్యక్షురాలుగా కొనకళ్ల విజయనిర్మల ఎన్నికయ్యారు. శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండల పరిషత్ ఎంపీపీగా తెలుగుదేశం ఎంపీటీసీ గజ్జల సోమశేఖర్ ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండల వైస్ ఎంపీపీని టీడీపీ కైవసం చేసుకుంది. కొత్తపాలెంకు చెందిన సువార్తమ్మ వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆదోని పురపాలక సంఘం చైర్పర్సన్ గా వైసీపీకి చెందిన లోకేశ్వరి ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. వైసీపీ సభ్యుల గైర్హాజరుతో కోరం లేక శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. తెలుగుదేశం కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి చేసిన కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్ కు మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ ఉదయం తుళ్లూరు నుంచి భారీ బందోబస్తు మధ్య సురేష్ ను మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. నందిగం సురేష్ పై పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి పరిశీలించారు. గతంలోనే సురేష్ పై 12 కేసులు ఉన్నాయని, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారన్న జడ్జ్ వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నినందున రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య నందిగం సురేష్ ను పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. కల్తీ మద్యం కారణంగా నమోదైన అసహజ మరణాలపై ఏపీ సర్కారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. 2022 మార్చిలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం కారణంగా నమోదైన అసహజ మరణాలపై విచారణకు ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఏలూరు ఎస్పీ కేపీఎస్ కిషోర్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ టాస్క్ ఫోర్స్ లో ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫారెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుకు చోటు కల్పించింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నమోదైన 4 వేర్వేరు కేసుల ప్రస్తుత పరిస్థితి, తదనంతర అంశాలపై అధ్యయనం చేసి అసహజ మరణాలకు బాధ్యులు ఎవరో గుర్తించాలని ఆదేశాలిచ్చింది.
తెలంగాణలో ఇప్పటివరకు 20,104 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 5,364 లబ్ధిదారులకు 53,64 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న ఇందిరమ్మ ఇళ్లకు ప్రతి సోమవారం నిధులు విడుదల చేస్తున్నట్లు పొంగులేటి తెలిపారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న 1,383 గోడలకు నిర్మాణం పూర్తయిన 224 ఇళ్లకు 16,07 లక్షల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టు కింద 47,335 ఇళ్లు మంజూరు కాగా 20,104 ఇళ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. వర్షాకాలం దృష్ట్యా వీలైనంత త్వరగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు చెందిన అంశాలపై విచారణ కమిషన్ గడువును తెలంగాణ ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 3 ఆనకట్టలపై విచారణ కోసం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను 2024 మార్చి 14న నియమించిన సర్కారు తొలుత 100 రోజుల గడువు ఇచ్చింది. ఆ తర్వాత పలు దఫాలు పొడిగిస్తూ వచ్చింది. ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియనుండగా మరో 2 నెలలు పొడిగించింది. జూలై నెలాఖరు వరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో మరో 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. జూన్ మొదటి వారంలో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందన్నారు. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలిపింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు భారత్ ధర్మసత్రం కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భారత్లో ఆశ్రయం కోరుతూ శ్రీలంక జాతీయుడు వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ ఉండటానికి మీకున్న హక్కేంటని ప్రశ్నించింది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళీలం ఎల్టీటీఈతో సంబంధాలున్నాయని 2015లో శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ట్రయల్ కోర్టు అతన్ని దోషిగా తెలుస్తూ 10 ఏళ్ల శిక్ష ఖరారు చేసింది. అనంతరం ఆ వ్యక్తి మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా శిక్షను 7 ఏళ్లకు తగ్గిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. అయితే శిక్ష పూర్తి కాగానే దేశం విడిచి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. దీనిపై నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తాను చట్టబద్దమైన వీసాపైనే భారత్కు వచ్చారని, స్వదేశంలో తన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భారత్లో ఆశ్రయం కల్పించాలని కోరాడు. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. శ్రీలంకలో ముప్పు ఉంటే మరో దేశానికి వెళ్లాలని సూచించింది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ క్రికెట్ టోర్నీ నుంచి భారత జట్టు వైదొలుగుతున్నట్లు వస్తున్న వార్తల్ని బీసీసీఐ ఖండించింది. ఆ కథనాలన్నీ పూర్తిగా అవాస్తవమని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా స్పష్టం చేశారు. పురుషుల ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలగాలని బీసీసీఐ నిర్ణయించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. వీటిపై స్పందించిన దేవ్జిత్ ఆ వార్తలు ఎలాంటి నిజం లేదని వెల్లడించారు.